జన్మతః వచ్చిన నైజం ఎవరికీ పోదు. పుట్టలో ఉంటే పాముని నాగదేవత అని పూజిస్తాం. అదే పాము పుట్ట బయట కనిపిస్తే విషపురుగని చంపేస్తాం. అలా కాక పాముని దేవతగానే ఆదరిస్తే అది ఎప్పుడో ఒకప్పుడు కాటువేయక మానదు. అది దాని నైజం. విషపురుగు అయిన పాముని కాపాడాలనుకుని ఓ వెర్రి బ్రాహ్మణుడు ఎలాంటి ఆపద తెచ్చుకున్నాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక అడవి ప్రాంతంలో ఒక పెద్ద పుట్ట ఉంది. అందులో గోధుమ రంగు త్రాచుపాము నివసిస్తూ ఉంది. ఒకనాడు ఉదయం పూట ఆ పాము అక్కడికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు బయలుదేరింది. ప్రతిరోజు ఆ నది ఒడ్డుకు వెళ్ళి కప్పల్ని తిని ఆ ఒడ్డునే నిద్రపోయి సాయంకాలానికి పుట్టకి రావటం దానికి అలవాటు. ఆ రోజు దానికి ఒక్క కప్ప కూడా కనిపించలేదు. మధ్యాహ్నం దాకా చూసి ఇక లాభం లేదనుకుంటూ పుట్టకు బయలుదేరింది. బయట చూస్తే చాలా ఎండగా ఉంది. కడుపు ఖాళీగా ఉండటం వల్ల నీరసంతో నెమ్మదిగా వెళ్తూ ఉంది. ఓ రెల్లుగడ్డి పొదను దాటుతుండగా ఎండవేడికి రెండో పొద అంటుకొని మంటలు చుట్టూ వ్యాపించాయి. మధ్యలో పాము చిక్కిపోయి దిక్కుతోచక ఉండిపోయింది. అదే సమయంలో దానికి ఆ వైపు వెళ్తున్న ఓ బ్రాహ్మణుడు కనిపించాడు. అయ్యా, నన్ను రక్షించండి అంటూ ఆ పాము పెద్దగా అరిచింది. ఆ శబ్దం ఎటువైపు నుండి వచ్చిందో అర్థం కాని బ్రాహ్మణుడు నలువైపులా చూడసాగాడు. అప్పుడు ఆ పాము నేనిక్కడున్నాను అంటూ అరిచింది. అప్పుడు పామును చూశాడు ఆ బ్రాహ్మణుడు. అయ్యా, నన్ను త్వరగా రక్షించండి. సాటి జీవికి ప్రాణదానం చేయటాన్ని మించిన దానం ఈ లోకంలో మరేదీ లేదంటారు కదా. నన్ను రక్షించి పుణ్యం కట్టుకోండి అని అరుస్తూ ఉంది ఆ పాము. ఆ వెర్రి బ్రాహ్మణుడు పామును రక్షించాలనుకొని తన చేతి సంచికి ఓ కర్రను బిగించి మంటల మధ్యకు దాన్ని చేర్చాడు. పాము సంచిలోకి దూరగానే దాన్ని బయటకు తీశాడు. సంచిలోంచి బయటపడ్డ పాము ఒళ్ళు విరుచుకుంటూ ఎదుర ఉన్నది తమ జాతికి శత్రువైన మనిషి అన్న సంగతి గుర్తుకొచ్చి కాటు వేయటానికి పడగ విప్పింది. అమ్మో, ఈ పాము ఎంత మోసకారి, ఎంత కృతజ్ఞురాలు అనుకుంటూ ఆ వెర్రి బ్రాహ్మణుడు పరగందుకున్నాడు. పాము వెంటపడి అతన్ని తరమసాగింది. కొంత దూరం వెళ్ళాక ఆ బ్రాహ్మణుడికి ఓ గాడిద ఎదురుపడి విషయమేంటని ఆ బ్రాహ్మణుణ్ణి అడిగింది. బ్రాహ్మణుడు జరిగిన విషయమంతా చెప్పాడు. అదే సమయానికి పాము కూడా అక్కడికి చేరుకుంది. ఆ గాడిద పాముని కూడా ఆపి విషయం చెప్పమంది. పాము బ్రాహ్మణుడు రక్షించిన వైనం చెప్పి అతడు మా జాతికి శత్రువు కనుక చంపటం తప్పేమీ కాదు అంటూ చెప్పింది ఆ పాము. అప్పుడు ఆ గాడిద, నువ్వు చెప్పింది నిజమో కాదు ముందు నాకు తెలిస్తే కదా నేను తీర్పు చెప్పేది. అందుకు మొదటి నుంచి ఏం జరిగిందో నాకు చెప్పు అని అడిగింది ఆ గాడిద. దానికి పాము సరేనని మంటల దగ్గరకు వెళ్ళింది. అప్పుడు బ్రాహ్మణుడు కర్రను కట్టిన సంచితో పాముని మంటల మధ్యకు వదిలాడు. పాము మంటల వేడికి తట్టుకోలేక, ఓ బ్రాహ్మణుడా, నన్ను త్వరగా బయటకు తీయి అంది కోపంగా పాము. ఆ బ్రాహ్మణుడు సంచిని మళ్ళీ మంటల మధ్యకు వేయబోయాడు. అప్పుడు గాడిద, ఓ వెర్రి బ్రాహ్మణుడా, ఆ పాముని మళ్ళీ బయటకు తీయకు. దాని నుండి నిన్ను కాపాడటానికి నా దగ్గర మరే ఉపాయమూ లేదు. దాన్ని అలాగే చావనివ్వు అంటూ వారించింది. ఆ బ్రాహ్మణునికి గాడిద మాటలతో జ్ఞానోదయమై
సంచిని కూడా మంటల్లోకి విసిరేసి గాడిదకు కృతజ్ఞతలు చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. ప్రాణదానం చేసిన వాడి ప్రాణాలు తీయాలనుకున్న ఆ పాము మంటల్లో మాడి చచ్చిపోయింది. పూర్వం హరినాథపురంలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఒకరోజు అడవి దాటుతుండగా దారి తప్పి ఆ అడవిలోకి వచ్చి ఒక మేక దిక్కుతోచక ఆ బ్రాహ్మణుడి వెంట రాసాగింది. విష్ణు శర్మ దానిని చూసి మేకపాలు శ్రేష్టమే కదా అనుకొని అడవి తీగలను దాని మెడకు కట్టి దాన్ని తన వెంట తీసుకుని నడుస్తూ వెళ్తున్నాడు. ఊరి పొలిమేరలకు కొంత దూరంలో ఉండగానే నలుగురు యువకులు బ్రాహ్మణుడిని మేకను చూశారు. ఎలాగైనా దాన్ని బ్రాహ్మణుడి దగ్గర నుండి దక్కించుకొని సంతలో అమ్మితే ఆ రోజు తమకు కాలక్షేపం చేయడానికి డబ్బులు వస్తాయని అనుకొని అందుకోసం ఒక ఉపాయం ఆలోచించారు. ముందుగా ఒక యువకుడు ఎదురుపడి, ఏంటంటే మీరు బ్రాహ్మణులు కదా, కుక్కల్ని పెంచుతారా, పైగా నల్ల కుక్కని అని అడిగాడు. బ్రాహ్మణుడు నవ్వి, ఇది కుక్క కాదు మేక, సరిగ్గా చూడు అని అంటాడు. కాదు అది కుక్క, కావాలంటే ఇంకెవరినైనా అడగండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళగానే రెండో యువకుడు ఎదురుపడి, కుక్కను తీసుకెళ్తున్నారేంటండి అంటూ అడిగాడు. కాదు ఇది మేకే అని చెప్పాడు బ్రాహ్మణుడు. మీకు చూపు తగ్గినట్లుంది, కావాలంటే మరొకరిని అడగండి అంటూ ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరి కొద్ది దూరం వెళ్ళగానే మూడో యువకుడు ఎదురుపడి అదే మాటే చెప్పాడు. ఇక బ్రాహ్మణుడికి కూడా అనుమానం వచ్చి మేకను పరీక్షగా చూడసాగాడు. అప్పుడు నాలుగో యువకుడు వచ్చి, ఏంటి పంతులు గారు, మగ కుక్కో ఆడకుక్కో అని చూస్తున్నారా అని అడిగాడు. నలుగురు మేక కాదు కుక్క అని అనటంతో ఆ బ్రాహ్మణుడు కూడా అది నిజంగా మేక కాదు కుక్కే అనుకుంటూ ఆ మేకనక్కడే వదిలేసి తన దారిన తాను వెళ్ళిపోయాడు.